హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి అబ్బా, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. ఇక వచ్చేసి ఫ్రెండ్స్, నిన్న చెప్పాను కదా, ఇక వాళ్ళు ఏంటంటే జెంట్స్ ఏంటంటే 9-10 గాంధీ అయితే ఇంటికి రారంటే, ఈ లోపు ఏంటంటే ఈ తోడుకోళ్ళు ఇద్దరు ఆడిందే ఆట పాడిందే పాట. ఇక వీళ్ళిద్దరు ఇటు సాగిపోతూ ఉండారు ఫ్రెండ్స్. ఎట్టయితే ఇక వీళ్ళకి ఏంటంటే ఆ పక్కింటోడితోటి ఈ చిన్న కోళ్ళకైతే ఎఫ్ఐఆర్ ఇక కంటిన్యూ అవుతానే ఉంది. ఆ పెద్దదైతే ఇంకా ఎవరంటే వాళ్ళేనంట. ఇక భర్తకు తెలుసు కూడా ఇంకా ఏం చేయలేక మరి వాడు సైలెంట్ అయిపోయాడంట. ఈ చిన్నోడికి మాత్రం తెలియదంట ఈ పక్కింటోడితోటి తప్పు చేసేది వాళ్ళ రెండో వదిన. అది మాత్రం వాళ్ళ చిన్నన్నయ్యకి అయితే తెలియదంట. ఇక ఏంటంటే అట్లా రోజులు గడిచిపోతూ ఉండేవి. ఈ ఎట్టకేలైతేమి ఫస్ట్ ఏమో అమ్మాయి పుట్టిందంట. తర్వాత ఇంకా అమ్మాయి ఫస్ట్ అమ్మాయి ఎట్టుందంటే ఈ అమ్మాయి పోలికలు కానీ వాళ్ళ అన్నయ్య పోలికలు కానీ రాలేదంట. అమ్మాయి వయసు పెరిగే కొంది అంటే ఇప్పుడు మామూలు పుట్టంగానే ఎవరికి తెలియదు మొక్కట్లు అనేవి. కనీసం ఒక 6 నెలలన్నా పోతే కానీ అబ్బా మన అంటే క్లారిటీ రాదనమాట. ఇంకా ఆ పిల్ల ఏంటంటే కొద్దిగా ఒక 6 నెలలు 7 నెలలు రాగానే ఇక క్లారిటీ వస్తుంది అనమాట. అమ్మాయి ఎవరి పోలికలు అనేది. ఆ ఇంటి పక్కన ఆయన పోలికలు కలుస్తున్నాయంట. జనం అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారంట, చూడు ఇంటి పక్కన ఆయన పోలికలు కలిసినాయి. ఇక వాడిని కూడా అంటుంటారు కదా, రే నీ ఇత్తనం ఏడేసావు అట్ట ఇట్టని ఏదో అంటూనే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇంకా అట్ట జరిగిపోతానే ఉందంట. ఈ చిన్నోడు దారి చిన్నోడు ఈడు పోవటం ఏందో, పనికి పోవటం ఏందో, ఈడు అమ్మాయిలు పిచ్చోడు కదా, ఇక అది చూసుకుంటా ఉన్నాడు. ఇక్కడ పెళ్ళం ఏం చేస్తుందా ఏంటా అనేది మాత్రం వీడు పట్టించుకోవట్లేదు. వస్తున్నాడు, టైంకి ఒక ముద్ద పెడుతుంది, పొనుకుంటున్నాడు, మళ్ళీ పొద్దున్నే వెళ్తున్నాడు. ఇది కమ్మ ఇక తోడుకోళ్ళు ఇద్దరే కదా, వండుకుంటున్నారు తింటున్నారు, అత్త మామని లెక్క చేయట్లేదు. ఇక మామయ్య అయితే అమ్మ నా బూతులు తిడతాడంట. తిట్టినా కానీ ఇంకా ఇడిచేసిన ముండలకి ఏముంది ఫ్రెండ్స్, ఇక వాళ్ళు లెక్క కూడా చేయరు కదా. ఇంకట్ట సంవత్సరాలు అయితే గడిచిపోతూ ఉన్నాయంట ఫ్రెండ్స్. పెద్ద అమ్మాయికి వచ్చేసరికి 2 సంవత్సరాలు ఏమి వచ్చినాయంట. వచ్చేళ్ళకి మళ్ళీ వాళ్ళ వదిన మళ్ళీ కడుపుతోటే ఉందంట. చిన్న అమ్మాయిని కడుపుతూ ఉందంట ఫ్రెండ్స్. ఇక ఆ అమ్మాయి కడుపుతూ ఉండేళ్ళకి ఇంకా అంటారు కదా ఎవరైనా కానీ, ఈ అబ్బాయితో చెప్తుంటారు కదా, ఏందిరా వాడేంది పిల్ల ఏంది కొద్దిగా తేడాగా ఉంది అట్ట ఎట్ట అని ఎవరో ఒకళ్ళు అనుకుని ఉండరుగా. ఇక అట్ట ఎట్ట చేసి ఎట్టయితేమి 2 అమ్మాయికి కూడా కానిపోయిందంట. కానిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి 1 సంవత్సరం వచ్చిన దాకా బాగానే ఉండారంట వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వాడి పని వాడు చేసుకుంటున్నాడంట, దీని పని ఇది కానిచ్చుకుంటానే ఉందంట. ఈ చిన్న అమ్మాయికి మాత్రం 2వ సంవత్సరం రాగానే, ఆ 2వ సంవత్సరం ఏమో రాగానే ఇంకేందంటే చెప్పేవాళ్ళు క్లారిటీగా చెప్పారు మొగుడికి, వరే ఎదవా నువ్వేమో అమ్మాయిలు వెనక్కి తిరుగుతూ ఉండవు, నీ పెళ్ళమేమో ఇట్ట ఆయన పేరు ఏదో పెట్టి ఆ ఇంటి పక్కన వాడిని పేరు పెట్టి ఇట్ట అట్టి పెట్టుకుని ఉందిరా, నీకు సిగ్గు లేదా అట్ట ఎట్ట అని చెప్తా ఉండారు. అది కాక ఏంటంటే కొంతమంది ఈడు పోతుంటాడు కదా, ఈడు అమ్మాయిలు పిచ్చోడు కదా, ఈ పోయిన ఈడు పోయే లేడీస్ కూడా ఏంటంటే నీ పెళ్ళం ఎట్టంటగా జనం చెప్పుకుంటున్నారు అట్ట ఎట్ట అని చెప్పగానే వాడికి మండి ఇంకా అసలుకి ఇది నిజమా కాదా అని చెప్పేసి ఫ్రెండ్స్ వాడైతే కనిపెట్టడం అయితే జరిగిందంట. కనిపెట్టాడంట కూడా. వీళ్ళేంది ఎప్పట్లానే డబ్బాకి వెళ్ళి 7 గంటలకు వెళ్ళి 9ంటికి వస్తున్నారు కదా తోడుకోళ్ళు ఇద్దరు, అట్నే డబ్బా తీసుకొని అట్నే వెళ్ళారంట. ఈ పిల్లలు మాత్రం వాళ్ళ అత్త దగ్గర వదిలిపెట్టి వెళ్ళారంట. ఇంకా మొగుడు కనిపెట్టాలని చెప్పేసి అని ఎప్పట్లానే బయటికి వెళ్ళినట్టుగా వెళ్ళకుండా వీళ్ళు ఏ దారిలో అయితే వెళ్తారో ఆ దారిలో ఆ చెట్టల్లో కూర్చొని ఉన్నాడంట. ఎట్టయితే కనిపెట్టారు. వీళ్ళు ఇటు బాగానే వాళ్ళు అటు వచ్చారంట. వాళ్ళ వదినేమో పైకి వెళ్ళిందంట. వీళ్ళేమో ఈడెదురుగా ఉండే చెట్టల్లోనే చీకట్లు అంటే కనిపించదు కదా, మాట్లాడుకుంటా పని చేసుకొని వస్తాయి. 7 గంటలోనే పడిందంట. పడి ఇంకా అది ఇంటికి వచ్చిందా సైలెంట్గా ఉండాడంట. ఇంటికి వచ్చిన తర్వాత అయితే కొట్టాడంట. కొట్టి నువ్వు ఇట్ట చేస్తున్నావు, నా పరువు తీస్తున్నావు, నేను చచ్చిపోవాలయ్యింది అట్టా ఎట్టనే అయితే అడగటం అయితే జరిగిందంట. నేనే తప్పు చేయనబ్బాయి ఇంకా అట్టా ఎట్ట అని ఫ్రెండ్స్. ఆ పిల్ల ఉంది కదా, రెండోసారి పుట్టిన పిల్ల, రెండో పిల్ల, ఆ పిల్లకి అప్పటికి సరే ఇంకా అటుపోయి ఆ పిల్లకైతే 2వ సంవత్సరం వచ్చింది కదా అమ్మాయి. సరే అయితే నువ్వే తప్పు చేయను అంటున్నావు కదా, మన అమ్మాయి మీద చిన్నదాని మీద ఒట్టేయి నువ్వు అని చెప్పేసానంటే నేనే తప్పు చేయను, ఇదిగో నా బిడ్డ తోడు, నేనే తప్పు చేయను అని చెప్పేసని పాపం రెండో పిల్ల మీద అయితే నెత్తి మీద ఎంత బలిసినాడదంటే ఫ్రెండ్స్, నేను నిజంగా కడుపులో మండుతుంది. ఎంత బలిసినాడదంటే అది అడ్డంగా బలిసి కొవ్వెక్కి
సస్తుందనమాట. ఆ రెండో బిడ్డ మీద అయితే ఒట్టేసిందంట. ఇదిగో నేను తప్పు చేయను, ఇదిగో నా బిడ్డ మీద ఒట్టు అని. ఆ యాదవ్ కూడా పిల్ల మీదనే ఒట్టేపిచ్చాడంట ఫ్రెండ్స్. వేపించిన కాడి నుంచి ఏంటంటే ఒక 6 నెలలు అంటే సైలెంట్గా ఉండారంట. సైలెంట్గా అంటే సైలెంట్గా ఎట్టుండారు, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఫోన్ ఈడేంది ఈడు కనిపెడుతున్నాడేమోనని ఇది భయపడి 6 నెలలు దాకా సంబంధం లేనట్టుగా నటించిందంట ఫ్రెండ్స్. వాళ్ళకి అంటే ఒక తప్పు ఒకటే చేయలేదు, కానీ ఫోనుల్లో మాట్లాడుకోవటం, దీనికి ఏదన్నా అవసరమైతే వాడు తెచ్చియటం తెలియకుండా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ జరుగుతూనే ఉండే. ఫోన్లో బ్యాలెన్స్ వేపించటం ఇదంతా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక తప్పు ఒకటే చేయలేదు. ఇక ఈ చెట్లలోకి చాలలోకి ఒకటే తక్కువైంది, పోలేదనమాట. ఇంకా అట్లా చేస్తూ ఉండారు. ఇక 6 నెలలు తర్వాత ఉండలేకపోయింది అమ్మాయి గారు. ఇంకా 6 నెలలకే గగనం అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ మీరు ఏమన్నా అనుకోండి కానీ, నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి కానీ, ఏమీ లేని ఆడది ఫ్రెండ్స్, నేను నిజంగా చెప్తున్నాను. తిండి లేకుండా తప్పు చేస్తుంది చూడు ఆడ మనిషి, అదేంటంటే నిజంగా కూటి గతి లేక చేస్తుంది. దానికి మళ్ళీ ఏదన్నా కడుపు నిండా 3 పూట్ల భోజనం చిక్కే పని దొరికితే ఈ తిరగటం అనేది ఖచ్చితంగా మానుకుంటుంది ఫ్రెండ్స్. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇంకా అన్నీ ఉండి అన్నీ ఇంట్లో 3 పూటలు అన్నీ జరుగుతా కూడా బలిసి ఎలాంటిది బలుపాడై ఉంటాయి చూడు, అవి మాత్రం నువ్వు ఎంత ఒంటి నిండా బంగారమైనా దిగేయి, ఆ బంగారంతోటైనా ఈ తిరిగే బుద్ధి మాత్రం మానుకోరు. వాళ్ళకేందంటే కూటికి లేక చేయట్లా, బాగా దిట్టంగా తిని బలిసి కొట్టుకొని గాడిదలాగా అడ్డంగా బలిసి కోస్తే ఒక ఊరికి సరిపోతాయి ఒక్కోటి. ఆ టైపులో అంత లావు నుండి అట్ట బలిసి కొట్టుకొని ఈ మొగుడు జాలక పై ఆటలాడుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివి ఎందుకు మానుకుంటే ఇంకా మానుకోవు. ఇంకా ఆ బిడ్డ మీద అయితే ఒట్టి అయితే వేయటం జరిగిందంట ఫ్రెండ్స్. ఒట్టేసిన తర్వాత ఇంకొక 6 నెలలు 7 నెలలు అయితే సైలెంట్గానే ఉందంట. నా పెళ్ళం ఏ తప్పు చేయట్లేదు, ఇంకా బిడ్డ మీద ఒట్టేసింది కదా అని చెప్పేసి అని ఈడు ఇంకా వదిలేసాడంట. తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్, ఇంకా అట్ట చేసి ఆ అమ్మాయికి అయితే ఇంకా అదే 3వ సంవత్సరం ఇంకా 3 నెలలకు 1 నెలకు వస్తుందనో లేకపోతే వచ్చిందనో, వచ్చి తనంగానో ఇంక వీళ్ళంట గుడ్డలు తీసుకొని ఒక వాక్ అయితే వెళ్ళాలంట బట్టలు ఉతుక్కోవటానికి. అంటే ఈ లేడీస్కి డేట్లు అయిపోయినప్పుడు దుప్పట్లు అవన్నీ ఉతుక్కుంటారు కదా, ఆ డేట్ అయిపోయిందంటే దుప్పట్లన్నీ ఉతుక్కొని వస్తానని చెప్పేసి అన్ని దుప్పట్లన్నీ మూట కట్టుకొని వాక్కి వెళ్ళాలంట. ఆ 2వ రోజే బాగా వర్షం పడిందంట ఫ్రెండ్స్. అసలుకి బీభత్సమైన వర్షం పడిందంట. ఆ వర్షం పడేళ్ళకి ఈ వర్షానికి ఏంటంటే చిన్న చిన్న గుంటలు అవి నిండిపోయి ఉంటాయి కదా. ఇంక ఈ అమ్మాయి ఏం చేసింది, తోడుకోళ్ళకి చెప్పి వెళ్ళిందంట, పిల్లలను చూసుకుంటుండు నేను పోయి దుప్పట్లన్నీ బిండుకొని వస్తానని చెప్పేసి చెప్పిందంట. వాడేం చేశాడు, వాడికి ఫోన్ చేసి చెప్పిందంట, నేను ఇట్ట వాగు దగ్గరికి వెళ్తున్నాను బట్టలు అవి ఉతుక్కోవటానికి, అటు రా అని చెప్పేసి వీడికి చెప్పిందంట. ఈ తోడుకోళ్ళు ఏంది, పెద్దది ఇంట్లో పని చేసుకుంటా ఉంది, ఈ అమ్మాయి ఏమో వెళ్తూ ఉంది ముందు నెత్తి మీద ఈ దుప్పట్లు పెట్టుకొని. ఈ అమ్మాయి ముందు వెళ్తూ ఉందంట. ఈ పెద్ద పిల్ల ఏమో ఆడుకుంటానే ఉందంట. ఇంట్లో ఈ చిన్నపిల్ల మాత్రం అమ్మ అని చెప్పి పెనికిడిచి పడింది. ఆ అమ్మాయికి వినిపించల, తల్లికి ఏంటంటే వినిపించల. ఇదే కొద్ది దూరం పోయి బండి ఎక్కి వెళ్ళిపోయింది. ఈ పిల్ల ఏంటంటే ఇంకా అమ్మ పోయిన బాటనే నేరుగా ఆ వాగు దగ్గరికి అయితే ఇంకా కాస్త అయితే వాగు వచ్చి తనంగా ఆడికెళ్ళింది. ఆడేందంటే ఫ్రెండ్స్ వాటర్ కానీ గుంటలు తీసి పెడతారంట. చిన్న చిన్న తవ్వుతారు కదా మంచినీళ్ళకి అని చెప్పేసి అని గుంటలు తీసి పెడతారంట. ఆ గుంటల్లో ఏంటంటే పాపం ఈ చిన్నపిల్ల ఇంకా అమ్మ అని చెప్పేసి అని పోయింది కదా. ఆ గుంటల నిండా అది కాక వర్షం పడి ఉంది కదా ముందు రోజే. ఆ గుంటలు ఎంత లోతుని తీసారో ఏమో ఫ్రెండ్స్. పాపం ఈ తల్లిలన్నీ నాకు బూతులు వచ్చేస్తున్నాయి అనమాట. ఈ తల్లి ఏం చేసిందంటే ఈడు ఉంచుకున్నోడు వచ్చాడు కాబట్టి వీడితోటి అమ్మాయి గారు ఇక కామంలో మునిగిపోయిందనమాట. ఇక ఆ బిడ్డ అసలుకి ఆ కేకలు వేసినా ఏం చేసినా ఇంకా అంటే నాకు తెలిసి ఇంకా ఆ అమ్మాయికి కూడా తెలియదు కదా బిడ్డ ఎన్నికీడితో వచ్చిందని. ఆ అమ్మాయి కూడా చూసుకోలేదు. ఈ చిన్నపిల్ల ఏంది అమ్మ అంట ఇంకా పోతా మరి ఎట్టబడిందో ఏమో పాపం. ఆ కాలువలో అయితే చిన్న వాటర్ కోసమని తవ్వుతారు కదా, దాంట్లో పడిందంట ఫ్రెండ్స్. ఇంకా పడి ఆ పిల్ల ఇంకా కొట్టకలాడేది ఉంది ఫ్రెండ్స్. చెప్తంటేనే బాధ వేస్తుంది. చిన్నపిల్లలంటే ఎవరికైనా బాధే కదా ఫ్రెండ్స్. ఇంకా అసలు నాకైతే అమ్మాయి చెప్పేటప్పుడైతే ఏడుస్తూనే ఉంది. నాకు ఏడుపు ఆగట్లేదు చెప్పాలంటే. ఇలాంటివి చెప్పాలంటే అట్టని బాధే కదా. ఆ చిన్నపిల్ల అయితే ఇంకా గుంటలో పడి ప్రాణం అయితే వదిలేసింది ఫ్రెండ్స్.
అయితే ఈ తల్లికి తెలియదు, ఈ బిడ్డ వచ్చిన సంగతి తెలియదు కదా. ఆ తోడుకోళ్ళ ఇంట్లో పని చేసుకుంటే ఆ తోడుకోళ్ళు పట్టించుకోలేదు. ఏమో దుప్పట్లు కానీ పోయి ఇంక వీళ్ళిద్దరూ ఉతుక్కొని ఇంకా వీళ్ళ పని వీళ్ళు కానిచ్చుకొని మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ వాడు ఊరు చివరికి వచ్చి బండి మీద అయితే వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత ఈ అమ్మాయి మామూలుగానే ఇంటికి వచ్చింది. ఆ తోడుకోళ్ళ ఇంట్లో పని చేసుకుంటా ఉంది. వచ్చిన తర్వాత అమ్మాయి ఏదంటే అమ్మాయి ఇంటి పక్కన ఆడుకుంటుందో అటు ఆడుకుంటుందో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ పిల్ల ఆడిపోయిందని ఈ తల్లి పట్టించుకోవాలా, ఈ తోడుకోళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ అత్తోళ్ళు అయితే బరిగొడ్లు ఉన్నాయంట, గడ్డికైతే పోయారంట. పోయి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ ఆయన అయితే వచ్చాడంట. వాళ్ళ ఆయన వచ్చి అమ్మాయి ఆడిపోయిందని అడిగాడు.